వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. చాలా వరకు సప్లై రాస్తున్న వాళ్ళు ఉన్నారు ఫిఫ్త్ సెమ్ నుంచి. ఫిఫ్త్ సెమ్ మ్యాథమెటిక్స్ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ విత్ అప్లికేషన్స్. ఈ పేపర్ రేపు ఎవరైతే సప్లై రాయబోతున్నారో రేపటి రోజున ఎగ్జామ్ ఉందో, సో అంటే 1 డే బిఫోర్ చదువుతున్న వాళ్ళ కోసం మీకు చెప్పడం జరుగుతుంది. టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మీకు ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో మ్యాక్సిమం ఫస్ట్ యూనిట్ నుంచి మీకు వచ్చే క్వశ్చన్స్ వచ్చేసరికి ఫస్ట్ యూనిట్ నుంచి ఈ షిఫ్టింగ్స్ థియరమ్స్ వస్తాయండి. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం కానీ, సెకండ్ షిఫ్టింగ్ థియరం కానీ, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ, ఈ మూడు ఉన్నాయి కదండి. ఖచ్చితంగా షిఫ్టింగ్ థియరం నుంచి కూర్చొని రావడానికి అవకాశం ఉంటుంది. పేపర్ ఖచ్చితంగా ఇక్కడి నుంచే వస్తుంది లాంగ్ ఆన్సర్. ఈ మూడు క్వశ్చన్స్ నుంచే కంపల్సరీగా ఈ మూడు చదవండి, టైం ఉంటే ఈ రెండు చదవండి. ఇది ఫస్ట్ యూనిట్ నాన్న. సెకండ్ యూనిట్ నువ్వు చూసుకున్నట్లయితే ఎక్కువ టైం కూడా పట్టదు నాన్న. మూడు క్వశ్చన్స్ చదవడం మహా అయితే 30 నిమిషాలు అంతే, అంతకు మించి ఎక్కువ టైం పట్టదు. చాలా సింపుల్ ఆ మూడును. ఓకేనా? సరే, ఎక్కడ మనం బాగా చూసుకున్నట్లయితే ఇందులో ఎక్కువగా వచ్చిన క్వశ్చన్ ఇది లాస్ట్లో కనిపిస్తుంది. లా ఆఫ్ సైన్ ఏటీ బై టీ ఈజ్ ఈక్వల్ టాన్ ఇన్వర్స్ ఏ బై పి. ఈ పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్లో ఇస్తాను, డోంట్ వరీ. సో ఈ క్వశ్చన్ ఒకటి బాగా చదవాలి. అదేవిధంగా ఇనీషియల్ అండ్ ఫైనల్ వాల్యూ థీరం, ఈ రెండు క్వశ్చన్స్ని బాగా ఫోకస్ చేయండి. ఓకే, రేపే ఎగ్జామ్ ఇంతవరకు బుక్ తీయలేదు అనుకున్న వాళ్ళు ఈ రెండు క్వశ్చన్స్ ఫోకస్ చేయండి, టైం ఉంటే రిమైనింగ్ కవర్ చేయండి. ఓకే, నెక్స్ట్ యూనిట్ 3 చూద్దాం. మీకు క్వశ్చన్సే కాదు నాన్న, ఆన్సర్లు క్లాసులు కూడా నేను ఇచ్చాను, డోంట్ వరీ. సో ఇక్కడ మనం యూనిట్ 3 చూసుకున్నట్లయితే ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, సెకండ్ షిఫ్టింగ్ థియరం, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ సేమ్ థియరమ్సే, కాకపోతే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మీద చూపించాలి. సో మరలా ఈ మూడు క్వశ్చన్స్ నుంచే క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఆ యూనిట్లో ఆ క్వశ్చన్స్ చదివారంటే ఇవి కూడా వచ్చేస్తాయి, దానికి రివర్స్ ఇది అంతే. యూనిట్ 3లో ఈ మూడు బాగా ఫోకస్ చేయండి. యూనిట్ 4 ఇప్పుడు చూద్దాం మనం. యూనిట్ 4 చూద్దాం. యూనిట్ 4లో మీరు చదవాల్సిన క్వశ్చన్స్ వచ్చేసరికి యూనిట్ 4 ఇవ్వండి. సో ఇక్కడ మీకు ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ సైన్ టీ ప్లస్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ యూ కాస్ యూ డియూ అనే ఒక క్వశ్చన్ కనిపిస్తుంది. క్వశ్చన్ కనిపిస్తుందా? ఈ క్వశ్చన్ నోట్ చేసుకోండి, ఇది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఈ క్వశ్చన్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్. ఈ క్వశ్చన్ తర్వాత మీరు చదవాల్సిన క్వశ్చన్ వచ్చేసరికి సైన్ టీ మైనస్ యూ అని ఇంకో క్వశ్చన్ కింద కనిపిస్తుంది కదండి, ఆ క్వశ్చన్ చదవాలి. ఈ రెండింటి నుంచే మ్యాక్సిమం మీకు లాంగ్ కవర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఈ రెండు క్వశ్చన్స్ ఇస్తాడు. రిమైనింగ్ క్వశ్చన్స్ టైం ఉంటే చదవండి, ఈ రెండు మాత్రం పక్కా చదవండి. ఓకే, ఇది యూనిట్ 4. యూనిట్ 5లోకి వెళ్ళే ముందు, యూనిట్ 5లో మీరు ఏం చదవాలో నేను చెప్పే ముందు, సో మీకు ఈ క్వశ్చన్స్ బాగున్నాయి సార్, క్వశ్చన్స్ వరకు మాకు చెప్పారు, క్లాసులు పీడిఎఫ్ నోట్స్లు కావాలనుకుంటే మన డిఎంటీ లాజిక్స్ యాప్లో ఆ నోట్స్లు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. డిఎంటీ లాజిక్స్ యాప్ని ప్లేస్టోర్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, అక్కడి నుంచి నేను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత సెమిస్టర్స్ కనిపిస్తాయి, సెమ్ 5/6 అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఈ విధంగా కోర్సెస్ అనేవి వస్తాయి మీకు. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కోర్స్ మీరు చెక్ చేసుకున్నట్లయితే ఇదిగోండి. సో జస్ట్ ఫర్ కనిపిస్తుందా ప్రైస్? కనిపిస్తుందా ప్రైస్? ఓకే, సో జస్ట్ ఫర్ 99 రూపీస్కే పీడిఎఫ్స్, క్లాసెస్, మోడల్ పేపర్స్. ఇప్పుడు మీకు ఏవైతే క్వశ్చన్స్ చెప్పానో ఇందులో మీకు కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఈ పేపర్ మనం తీసుకుందాం, ఇప్పుడు మాట్లాడుకుంటున్న పేపర్ గురించి. సో ఇందులో మీకు కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ మీకు ఏవైతే క్వశ్చన్స్ చెప్పానో ఇవి కాకుండా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ క్వశ్చను ఇలాగా. సో యూనిట్కి 4 to 5 క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నీ చదవద్దు. నేను ఏవైతే మార్క్ చేశానో అవి పక్కాగా చదవండి. ఓకే, టైం ఉంటే రిమైనింగ్ చదవండి, ఇవి మాత్రం పక్కా చదవాల్సిన క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్స్, క్లాసులు, పీడిఎఫ్లు అన్నీ కూడా క్లియర్ కట్గా మీకు చెప్పడం జరిగింది.